ఇద్దరం వికలాంగులం, భార్యాభర్తలం. మాకు గవర్నమెంట్ నుంచి మేము వ్యాపారం చేసుకోవాలని మున్సిపాలిటీ ఆఫీస్లో దుబ్బాకలో అడిగినాం. అడిగితే డబ్బు గురించి పర్మిషన్ గురించి అడిగినాం. మార్కెట్ యార్డ్లో పెడతావా, పెట్టకు, వేరే జాగాలో పెట్టు అని అన్నారు. మాకు పర్మిషన్ ఇవ్వలే ఇంతవరకు. ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదు. యాడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెట్టిన, అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఉండే జిరాక్స్ మిషన్ నడుతుందేమో అని పెట్టిన, నడతలేదు. కాబట్టి ఇప్పుడు మార్కెట్ యార్డ్లో జరంతా నాకు జరిపి పెట్టిస్తే మేము చిన్నగానో ఉన్నగానో ఏదో బేరం చేసుకుంటాం కదా. మంచి మంచి వాళ్ళేమో కోట్లకు ఉన్నోళ్ళు దుబ్బాకల రోడ్ల మీద డబ్బా పెట్టుకున్నారు. మేము మరి ఇద్దరం వికలాంగులం, దుబ్బాకలనే బతుకున్నాం, దుబ్బాకలనే ఉంటున్నాం. మా భార్యది దుబ్బాకనే, నేను చేసుకుని మా భార్య బట్టినే ఉన్నా, మేము అక్కడనే ఉంటున్నాం. మరి మేము బేరం చేసుకునడానికి వేరే రాష్ట్రంకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తారు పర్మిషన్. ఎండాకాలంలో కానీ వానాకాలంలో కానీ వేరే రాష్ట్రంకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇస్తారు. అదే మండలంలో పుట్టి, అదే మండలంలో పెరిగి, అదే మండలంలో ఉండి వికలాంగం ఉన్నాయి. నేను ఇంత పోరాటం చేయగలుగుతున్నా. మా వికలాంగుల గురించి ఒక గుర్తింపు కార్డు అనేది తీసుకురావాలి. ఏడైనా బేరం పెట్టుకుంటే వానికి ఎవడు అడ్డుపడకుండా మా వికలాంగుల సంఘానికి కానీ నాకు కానీ ఇట్లాంటి పథకం తీసుకురావాలి గవర్నమెంట్ అని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే 6,000 పింఛన్కో 4,000 పింఛన్కో ఇస్తే పబ్లిక్ ఏమంటారు, అవి మీకు పింఛన్ ఇస్తున్నారు అంటే మేము పిచ్చం బారేస్తున్నాం అన్నట్టు కిందికి తీసుకొస్తారు. మా ఆత్మగౌరవం అనేది ఆడనే పడిపోతుంది. మమ్మల్ని వ్యతిరేకిస్తారు, మమ్మల్ని కించపరుస్తారు, లోకం అంతా కించపరుస్తారు. మాకెంత బాధ అనిపిస్తుంది. మీరు మంచిగా ఉన్న వాళ్ళకి అంత బాధ ఉన్నప్పుడు మాకు కుంటోళ్ళం, మేము కుంటి గుడ్డి వాళ్ళం, మాకు ఇస్తుండొచ్చు గవర్నమెంట్ నుంచి. ఎందుకు ఇస్తారు? మాకు కాళ్ళు లేవని ఇస్తారు, జాలిపడి ఇస్తురా, ఎట్టిస్తురా మాకు తెలియదు. కానీ కించపరచడం అయితే తప్పు కదా. వికలాంగులకు ఏమనిపిస్తుంది? వికలాంగులు మనుషులు కాదా? వికలాంగులు పుట్టద్దా? అట్లాంటప్పుడు మరి పుట్టినప్పుడే తల్లిదండ్రులు చంపేసేది కాకుండా మా బాధలు మాకు ఉంటాయి. కానీ మాత్రం నీకేందిరా, 4,000 పింఛన్ వస్తుంది, 5,000 పింఛన్ వస్తుంది, దేని దానికి అవుతుంది. దాన్ని మాత్రం ఈ పింఛన్ ఇవ్వకుండా సరే మాకు ఒక పని కల్పించాలి, మా వికలాంగులకు ఒక పని కల్పించాలి. పింఛన్ ఇవ్వకుండా సరే వికలాంగులకు ఒక పని కల్పించాలి. కనిపిస్తే వాడు ఆత్మగౌరవంతో బతుకుతాడా, ఎట్లా బతుకుతాడా వాళ్ళకి తెలుసు. కానీ మాత్రం నాకైతే నేను ఆత్మగౌరవంతో బతకాలనుకుంటున్నాను. ప్రజలారా మీరు నాకు సపోర్ట్ చేయండి. మా భార్య కూడా హ్యాండిక్యాపే, నేను కూడా హ్యాండిక్యాపే. మేము బతుకు ముంగటికి పోవడానికి మా సొంత నిర్ణయంతో మేము బతకగలుగుతాం. తల్లిదండ్రుల మీద ఎన్ని రోజులని మేము ఆధారపడి ఉండగలుగుతాం? మా ఆధారం మాకు కావాలి కదా. తల్లిదండ్రులు ఎప్పటికీ ఉంటారా మా ఎంబట? ఎప్పటికీ ఉంటారు కదా. తల్లిదండ్రులు కూడా ఒక మనుషులే. ఎప్పుడు మాకు పెట్టాలంటే వాళ్ళతో అవుతుందో కాదో తెలియదు. ఎప్పటికి పెట్టాలంటే వాళ్ళకి శాతగానాలు మేము కూడా పెట్టాలి కదా. అట్లాంటివి మేము సొంతంగా మేము చేసుకోవాలని అనుకుంటున్నాం. దయచేసి మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి. విద్యార్థి సంఘాలు కానీ, వికలాంగుల సంఘం కానీ, వేరే సంఘాలు కానీ మాకు సపోర్ట్ ఇవ్వండి. మరి దుబ్బాక డబుల్ బెడ్రూమ్ 20 బ్లాక్లో ఉంటాం మేము. మాకు ఇంతవరకు 6 నెలల 70 వేయించి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పడి ఉన్నది. అంతకుముందు కమిషనర్ ఉండే, ఆ కమిషనర్కి చెప్తే మార్కెట్ యార్డ్లో నువ్వు ఏడదొస్తాడు, ఏడన్నా పెట్టుకో అని చెప్పి పెడుతూ అంటే నేను ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పెట్టిన. అయితే ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పెట్టినాక తర్వాత 6 నెలలకు ఆయనతో ఎంఆర్ఓ ఆఫీస్ ఎత్తేసి వేరే జాగా కట్టిర్రు. ఇప్పుడు నాకు బేరం జరుగుతలేదు. నాకు ఈ సాయిబాబా టెంపుల్ కాడ 2 పెట్టెలు అరటి పనులు అమ్ముకుంటా బతుకుతున్నా. కాబట్టి ఈ 200-300 వందలకు నాకేమొస్తుంది? నా ఇంటికి ఖర్చు ఏమి వెళ్తుంది? ఆ పింఛన్లో ఏమి వెళ్తుంది? ఈ 200-300 వందలు ఏమి వెళ్తుంది? దయచేసి మీరు ఆలోచించి నాకు ఒక జాల మా దుబ్బాకల మార్కెట్ అట్లా మంచోళ్ళను తీసేసి నా సొంతలకు ఒక చోటు కల్పిస్తే మీకు
జన్మ జన్మలకు రుణపడి ఉంటా. దయచేసి ఇది మాకు హెల్ప్ చేయండి.